మాజీ మంత్రి విడుదల రజని చిలకలూరిపేటలో అరాచకాలు చేసి గుంటూరు పారిపోయింది. ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో మరోసారి చిలకలూరిపేటకు వచ్చింది. చిలకలూరిపేటలో తన అనుచరులతో లెక్కలేనన్ని అవినీతి పనులు చేసి గుంటూరుకు పోయావు. ఈ విషయాలన్నీ మర్చిపోతే ఎలా? నీకు ఓటేసిన ప్రజల్ని, చిలకలూరిపేట వాసుల్ని పూర్తిగా నాశనం చేశావు. మేమేం తప్పు చేయలేదు. దేనికైనా రెడీ. 7 నెలలు ఎక్కడున్నారు? ఒకరేమో అమెరికా పోతున్నారని చెప్తున్నారు, ఒకరేమో హైదరాబాద్ పోయారని చెప్తా ఉన్నా. ఎక్కడున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. 7 నెలలు ఎక్కడ దక్కున్నావు? ప్రజలకు అందుబాటు ఉన్నావా? కాబట్టి గుంటూరులో పోటీ చేసావు. మరి అక్కడికి ఏం సమాధానం చెప్తావు? గుంటూరులో పోటీ చేసిన వాళ్ళకి, పేట వాళ్ళకి చెప్పదా? గుంటూరులో పోటీ చేసి గుంటూరు వాళ్ళకి 11 దూరం అయిపోయింది అంటే ఈరోజు వచ్చి నేను కలబొల్లి మాటలు చెప్తాను, నీతి మాటలు చెప్తాను, ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. నీ అరాచకాలు మొత్తం బయటికి తీస్తాం, నీ దోపిడీ అంతా కక్కిస్తాను, ఎక్కడ వదిలిపెట్టమని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. దిక్కులేదయా, 5 ఏళ్లకు దిక్కులేనా? 30 ఏళ్ళు ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి పగటికల్లగంటా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పైన చూసుకుంటున్నాడు, కింద చూడలా. జగన్మోహన్ రెడ్డి భాష మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా. అందుకనే 151 11కు పోయింది. రేపు పులివెందులు కూడా రాదు. రేపు 2029లో కూటమి ప్రభుత్వం 175కి వెళ్ళబోతున్నాం. ఏడేళ్ళు 30 ఏళ్ళు ఉండేది. 3 రోజులు పురుషోత్పట్నంలో ఉండమను, 3 రోజులు పురుషోత్పట్నంలో ఉండమంటున్నాను నేను. పురుషోత్పట్నంలో ఉండు నువ్వు 5 ఏళ్ళు, ప్రజలకు ఒక నమ్మకం కలుగుద్ది. పురుషోత్పట్నంలోనే ఉండమంటున్నాను నేను. పురుషోత్పట్నం పేరెత్తావు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. పురుషోత్పట్నం సత్తా లేదు. ఓటేసిన ప్రజలను మోసం చేయటం, ఓటేసిన వారితో ఉన్న నాయకులను మోసం చేయటం, నానా బాబాయ్ అని చెప్పి చేపించుకొని పనులు. నానేమయ్యాడు? బాబాయ్ ఏమయ్యాడు నాన్న? ఈ విధంగా మాటలు చెప్పి నమ్మించి కదిలితే బీసీనే మహిళ అంటది. ఒక బీసీ చేసే పనులు, ఒక మహిళ చేసే పనులు నువ్వు చేసావు 5 ఏళ్ళు. ఒక బీసీలు చేసే పని, ఒక బీసీలు అంటే గౌరవం సమాజంలో ఎవరికైనా. బీసీలను అందరూ ప్రేమిస్తారు, మహిళలను అందరూ ప్రేమిస్తారు. నీకు అర్హత లేదని నేను మాట్లాడుతూ ఉన్నాను. బీసీ అనే అర్హత లేదు, మహిళ అనే అర్హత లేదు. బీసీలు మహిళలు చేసే పనులు నువ్వు చేయలేదు. దుర్మార్గాలు చేసావు. జగన్మోహన్ రెడ్డిని చూసుకొని, సజ్జలను చూసుకొని నీ అరాచకాలు మొత్తం బయట పెడతాం, వదిలిపెట్టమని కూడా హెచ్చరిస్తూ ఉన్నా.